హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా యూట్యూబ్ ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం ఈరోజు నౌన్ క్లాజ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ముందు సబార్డినేట్ క్లాజ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. సబార్డినేట్ కంజంక్షన్తో మొదలవుద్ది. ఓకేనా, పక్కన సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్ ఉంటుంది. ఇది కంప్లీట్ మీనింగ్ ఇవ్వదని మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ సబార్డినేట్ క్లాజ్ అనేది మనకి 3 రకాలండి. అది నౌన్ క్లాజు, అడ్జెక్టివ్ క్లాజు, యాడ్వర్బ్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ మనకి ఎన్ని రకాలు? 3 రకాలండి. నౌన్ క్లాజు, అడ్జెక్టివ్ క్లాజు, యాడ్వర్బ్ క్లాజ్. అందులో మనం ఇప్పుడు నౌన్ క్లాజ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. నౌన్ ఫ్రేజ్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం అండి. నౌన్ ఫ్రేజ్ గురించి చెప్పుకున్నాం. ఫ్రేజ్ అంటే అక్కడ సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ కాంబినేషన్ ఉండదు, కంప్లీట్ మీనింగ్ అక్కడ ఇవ్వడం జరగదు. అయితే ఇక్కడ నౌన్ క్లాజ్ అండి. నౌన్ క్లాజ్ గురించి చెప్పుకున్నాం. అంటే సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ కాంబినేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే దీని ముందు సబార్డినేట్ కంజంక్షన్ ఉంటుంది. ఇది కూడా పూర్తి అర్థాన్ని ఇవ్వదనమాట. కాకపోతే నౌన్ ఫ్రేజ్కి సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ ఉండదు, నౌన్ క్లాజ్కి సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ ఉంటుంది, ముందు సబార్డినేట్ కంజంక్షన్ ఉంటుంది. సో అది కంప్లీట్ మీనింగ్ అవ్వదు, ఇది కంప్లీట్ మీనింగ్ అవ్వదు. ఓకేనా, నెక్స్ట్ అండి. ఇట్ ఈజ్ ఏ సబార్డినేట్ క్లాజ్ విచ్ డస్ ది వర్క్ ఆఫ్ ఏ నౌన్. నౌన్గా పనిచేస్తుంది. నెక్స్ట్ అంటే ఇది సబార్డినేట్ క్లాజ్ అనమాట. ఏది? నౌన్ క్లాజ్. నెక్స్ట్ అండి, నౌన్ క్లాజ్ వర్క్స్ యాజ్. నౌన్ క్లాజ్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్గా, అలాగే ఆబ్జెక్ట్ గాను, కాంప్లిమెంట్ గాను, ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రిపోజిషన్ గాను పనిచేస్తుంది నౌన్ క్లాజ్. నౌన్ క్లాజ్ అనేది ఒక సెంటెన్స్లో ఏ విధంగా మనకి పనిచేస్తుంది అంటే సబ్జెక్ట్గా పనిచేస్తుంది, ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది, కాంప్లిమెంట్గా పనిచేస్తుంది, ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రిపోజిషన్గా పనిచేస్తుంది. వీటి గురించి తర్వాత మనము తెలుసుకుందాం. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఏంటంటే నౌన్ క్లాజ్ ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఫార్మేషను దట్తో స్టార్ట్ అయ్యి తర్వాత క్లాజ్ ఉంటుంది. ఓకేనా, దట్తో స్టార్ట్ అయ్యి క్లాజ్ అంటే వీటి సబార్డినేట్ కంజంక్షన్స్. దట్ అంటే WH వర్డ్స్, వేర్, వై, హూ, విచ్, వాట్, ఇవన్నీ WH వర్డ్స్. తర్వాత క్లాజ్ ఉంటుంది. వెంటనే క్లాజ్ అంటే ఇటు సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్. నెక్స్ట్ అండి, ఇఫ్తో కానీ వెదర్తో కానీ స్టార్ట్ అయ్యి తర్వాత క్లాజ్ ఉంటుంది. దాన్ని కూడా నౌన్ క్లాజ్ అని అంటాం, ఎందుకంటే అవి కూడా సబార్డినేట్ కంజంక్షన్స్. అలాగే అవే కాకుండా WH వర్డ్స్లో వాట్ ఎవర్, హూ ఎవర్, హూమ్ ఎవర్, వెన్ ఎవర్, వేర్ ఎవర్, హౌ ఎవర్ వాటితో స్టార్ట్ అయ్యి పక్కన సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్తో ఉన్నటువంటి క్లాజ్ ఉంటుంది. అది కూడా నౌన్ క్లాజ్ కింద పనిచేస్తుంది. మొత్తం ఏంటంటే నౌన్ క్లాజ్ అనేది ఒక సెంటెన్స్లో ఏ విధంగా మనకి పనిచేస్తుంది అంటే సబ్జెక్ట్ ప్లేస్లో అయినా ఉండొచ్చు, ఆబ్జెక్ట్ ప్లేస్లో అయినా ఉండొచ్చు, కాంప్లిమెంట్గానైనా ఉండొచ్చు, ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రపోజన్గానే ఉండొచ్చు. అయితే నౌన్ క్లాజ్ అనేది ఫస్ట్ సబార్డినేట్ కంజంక్షన్ ఉంటుంది, దాని తర్వాత క్లాజ్ ఉంటుంది. అంటే సబార్డినేట్ క్లాజ్ అనేది నౌన్ క్లాజు. ఓకేనా, ఇది మెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్, నౌన్ క్లాజ్ని ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తామంటే దానికి కొన్ని ట్రిక్స్ ఏంటంటే ఇక్కడ బీ ఫార్మ్ వెర్బ్ తర్వాత వెంటనే సబార్డినేట్ క్లాజ్ ఉన్నట్లయితే బీ ఫార్మ్ వెర్బ్ యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్ ఉన్నాయి కదా, వీటి తర్వాత వెంటనే సబార్డినేట్ క్లాజ్ కానీ ఉన్నట్లయితే, సబార్డినేట్ క్లాజ్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ, సబార్డినేట్ కంజంక్షన్ తర్వాత క్లాజ్ ఉంటుంది, దానిని నౌన్ క్లాజ్ అని అంటాం. ఓకేనా, నెక్స్ట్ అంటే సబార్డినేట్ క్లాజ్ తర్వాత బీ ఫార్మ్ వెర్బ్ అంటే ఇక్కడ బీ ఫార్మ్ వెర్బ్కి ముందు సబార్డినేట్ క్లాజ్ ఉంటాయి, బీ ఫార్మ్ వెర్బ్కి ముందు సబార్డినేట్ క్లాజ్ ఉంటాయి. అంటే యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్ ముందు సబార్డినేట్ క్లాజ్ కానీ ఉంటే అప్పుడు ఆ సబార్డినేట్ క్లాజ్ ఏమవుతుందంటే నౌన్ క్లాజ్ అవుతుంది ఈజీగా. బీ ఫార్మ్ వెర్బ్ తర్వాత వెంటనే సబార్డినేట్ క్లాజ్ ఉన్నా అది నౌన్ క్లాజే, బీ ఫార్మ్ వెర్బ్కి ముందు సబార్డినేట్ క్లాజ్ ఉన్నా అది నౌన్ క్లాజే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి, మెయిన్ క్లాజ్ని వాట్ అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం నౌన్ క్లాజ్ అవుతుంది అనమాట. మెయిన్ క్లాజ్ని వాట్ అని ప్రశ్నిస్తే మనకు వచ్చిన ఆన్సర్ అక్కడ సబార్డినేట్ క్లాజ్ వచ్చిందనుకోండి, వాట్ అని ప్రశ్నిస్తే వచ్చే ఆన్సర్ కానీ అక్కడ సబార్డినేట్ క్లాజ్ ఉంటే అప్పుడు ఆ సబార్డినేట్ క్లాజ్ ఏమవుతుందంటే నౌన్ క్లాజ్ అవుద్ది. ఏంటని ప్రశ్నించాలండి? వాట్ అని ప్రశ్నించాలి మెయిన్ క్లాజ్ని. ఓకేనా, ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ది నౌన్ క్లాజ్ అనేది సబ్జెక్ట్ ఆఫ్ ఏ వెర్బ్గా పనిచేస్తుంది. అంటే సబ్జెక్ట్గా పనిచేస్తుందని చెప్పినాం కదా నౌన్ క్లాజ్ అంటే వెర్బ్కి సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఆఫ్ ఏ వెర్బ్ అంటే ఇచ్చిన సెంటెన్స్లో వెర్బ్కి సబ్జెక్ట్గా పనిచేయడం సబ్జెక్ట్ ఆఫ్ ఏ వెర్బ్. లేదా సింపుల్గా నౌన్ క్లాజ్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది. అలాంటి వాటికి ఉదాహరణ చూద్దాం. దట్ హీ పాస్డ్ ది టెస్ట్, దట్ హీ పాస్డ్ ది టెస్ట్ ఈజ్ నాట్ నోన్ టు మీ, ఈజ్ నాట్ నోన్ టు మీ. దట్ హీ పాస్ అంటే అతను ఎగ్జామ్ పాస్ అయినట్టు అది నాకు తెలియదు అని అన్నాడు. అయితే ఇక్కడ నౌన్ క్లాజ్ ఏంటంటే చూడండి, దట్ అనే సబార్డినేట్ కంజంక్షన్ ఇక్కడ ఉంది,
దట్ హీ పాస్డ్ ది టెస్ట్ ఈజ్ నాట్ నోన్ టు మీ అని ఉందండి. ఇక్కడ చెప్పండి, మీకు ఆల్రెడీ బీ ఫార్మ్ వెర్బ్ ఉంటే బీ ఫార్మ్ వెర్బ్కు ముందు ఉన్నటువంటి సబార్డినేట్ క్లాజ్ అంతా కూడా సబార్డినేట్ కంజంక్షన్తో స్టార్ట్ అయ్యి సబ్జెక్ట్ ఫైనల్ వెర్బ్ కాంబినేషన్ ఉంటే ఇది సబార్డినేట్ క్లాజ్. ఓకేనా? బీ ఫార్మ్ వెర్బ్కు ముందు ఉన్నటువంటి సబార్డినేట్ క్లాజ్ ఎప్పుడు కూడా నౌన్ క్లాజ్ అవుతుంది. దాని ముందే ఉంటుంది కరెక్ట్గా, దాని ఇంకేం ఉండదు, దాని ముందు సబార్డినేట్ క్లాజ్ మాత్రం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే మెయిన్ క్లాజ్ని వాట్ అని ప్రశ్నిస్తే వచ్చే ఆన్సర్ కూడా నౌన్ క్లాజ్ అవుతుందని చెప్పాం. సపోజు మనం ఈ పార్ట్ని ఇలా మూసివేసి ఈజ్ నాట్ నోన్ టు మీ కదా, వాట్ ఈజ్ నాట్ నోన్ టు మీ అని ప్రశ్నిస్తే ఏమొస్తుంది ఆన్సర్? ఇదంతా కూడా వస్తుంది సబ్జెక్ట్ ప్లేస్లో. ఓకేనా? వెర్బ్కు ముందు ఉంది కాబట్టి అంతా సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది. వాట్ ఈజ్ నాట్ నోన్ టు మీ ప్రశ్నిస్తే దట్ హీ పాస్డ్ ది టెస్ట్ అని ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇది నౌన్ క్లాజ్. నెక్స్ట్ లేదంటే ఈ ఇదే మెయిన్ వెర్బ్, ఇదే బీ ఫార్మ్ వెర్బ్, ఇదే మెయిన్ వెర్బ్ కదా, దీని ముందు సంథింగ్ లేదా ఇట్ అని ప్రశ్నిస్తే ఇట్ అని పెట్టుకుంటే ఇట్ ఈజ్ నాట్ నోన్ టు మీ లేదా దిస్ ఈజ్ నాట్ నోన్ టు మీ అంటే దీని ముందు అంతా కూడా సబ్జెక్ట్ అన్నమాట. సో సబ్జెక్ట్ ప్లేస్లో ఉందంటే అది నౌన్ క్లాజ్ అవుతుంది, అంతే కదా, నౌన్ క్లాజ్ అవుతుంది. కాబట్టి ఇదంతా కూడా సబ్జెక్ట్ ప్లేస్ ఉన్నట్టు ఇది నౌన్ క్లాజ్ అవుతుంది. నెక్స్ట్ అండి, వేర్ షీ లివ్స్ ఈజ్ నాట్ నోన్ టు మీ. ఇక్కడ ఈజ్ అనే బీ ఫార్మ్ వెర్బ్ ఉంది. బీ ఫార్మ్ వెర్బ్కు ముందు సబార్డినేట్ క్లాజ్ ఉంది. వేర్ అనే సబార్డినేట్ కంజంక్షన్, డబుల్ హెచ్ వర్డ్, పక్కన సబ్జెక్ట్ ఫైనల్ వెర్బ్ ఉంది. ఆ తర్వాత మెయిన్ క్లాజ్ ఉంది, ఈజ్ నాట్ నోన్ టు మీ. ఓకేనా? కాబట్టి ఈ బీ ఫార్మ్ వెర్బ్కు ముందు సబార్డినేట్ క్లాజ్గానే ఉంటే అది తప్పనిసరిగా నౌన్ క్లాజ్ అవుతుంది. లేదా ఇక్కడ మనం వాట్ ఈజ్ నాట్ నోన్ టు మీ ప్రశ్నిస్తే ఆన్సర్ వేర్ షీ లివ్స్, ఆమె ఎక్కడ నివసిస్తుందో నాకు తెలియదు అని ఆన్సర్ వస్తుంది అనమాట. లేదా ఈ ప్లేస్లో మనకి ఇట్ పెట్టుకుంటే ఇట్ ఈజ్ నాట్ నోన్ టు మీ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? సబ్జెక్ట్ ప్లేస్లో ఇట్ ఉంది అంటే నౌను, అంటే ఇక్కడ నౌన్ క్లాజ్, ఎందుకంటే సబార్డినేట్ కంజంక్షన్ మరియు సబ్జెక్టు ఫైనల్ వెర్బ్ కాబట్టి నౌన్ క్లాజ్. ఓకేనా? నెక్స్ట్ అండి, వాట్ యు సే ఈజ్ ట్రూ. ఇక్కడ కూడా బీ ఫార్మ్ వెర్బ్ ఉంది. బీ ఫార్మ్ వెర్బ్కు ముందు ఉన్నటువంటి సబార్డినేట్ క్లాజ్ అంతా కూడా ఏమవుద్దండి? సబార్డినేట్ క్లాజ్ ఏమవుద్ది? నౌన్ క్లాజ్ అవుద్ది. ఓకేనా? లేదా వాట్ ఈజ్ ట్రూ అని క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ ఏమొస్తుందండి? వాట్ యు సే, నువ్వేం చెప్పావో అది ట్రూ అని. ఓకేనా? నెక్స్ట్, హూ ఎవర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ mess needs to clean it up. Whoever is responsible for this mess. ఎంత కూడా సబార్డినేట్ క్లాజు, ఎందుకంటే సబార్డినేట్ కంజంక్షన్ హూ ఎవర్ వాట్ ఎవర్ అని వచ్చిన పక్కన ఫైనల్ వెర్బ్. ఓకేనా? హూ ఎవర్ ఇక్కడ హూతో వచ్చినవన్నీ కూడా సబ్జెక్ట్ కింద పనిచేస్తాయి. ఓకేనా? అది మర్చిపోవద్దు. హూ ఎవర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ మెస్ ఎంత కూడా సబార్డినేట్ క్లాజు మరియు డబుల్ హెచ్ వర్డ్తో స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ అంటే ఇది మెయిన్ వెర్బ్ నీడ్స్. ఈ నీడ్స్ని మనం ఇక్కడ వాట్ నీడ్స్ టు క్లీన్ ఇట్ అప్ అని ప్రశ్నిస్తే హూ ఎవర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ మెస్ అని వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా నౌన్ క్లాజ్. లేదా మీకు ఇంతకుముందు సబ్జెక్టు ఆబ్జెక్టులు ఏ విధంగా ప్రశ్నించాలో చెప్పాను. వెర్బ్కు ముందు హూ అని ప్రశ్నిస్తే వచ్చే ఆన్సర్ సబ్జెక్ట్ అని చెప్పాం. హూ నీడ్స్ టు క్లీన్ ఇట్ అప్ అంటే హూ ఎవర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ మెస్ అని ఆన్సర్ వస్తుంది. లేదా ఇదంతా కూడా మూసివేసి మనము డాష్ నీడ్స్ టు క్లీన్ ఇట్ అప్ అని వచ్చింది అనుకోండి, ఇట్ నీడ్స్ టు క్లీన్ ఇట్ అప్. కాబట్టి ఇదంతా కూడా ఆన్సర్ మనకు వస్తుంది. కాబట్టి ఇది ఏమవుతుందంటే నౌన్ క్లాజ్ అవుద్ది. నెక్స్ట్, వై వీ చూజ్ నాట్ టు ఇన్క్లూడ్ యూ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. వై వీ చూజ్ నాట్ టు ఇంక్లూడ్ యూ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇక్కడ ఈజ్ అనే బీ ఫార్మ్ వెర్బ్కు ముందు ఇదంతా కూడా వైతో డబుల్ హెచ్ వర్డ్తో స్టార్ట్ అయిన సబార్డినేట్ క్లాజ్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుందండి? నౌన్ క్లాజ్ అవుతుంది. ఇదంతా కూడా సబ్జెక్ట్ ప్లేస్లో ఉందండి, చూసుకోండి. సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది, వెర్బ్కు ముందు ఉంది కాబట్టి సబ్జెక్ట్ ప్లేస్. వాట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని క్వశ్చన్ ఇస్తే వై వీ చోజ్ నాట్ టు ఇన్క్లూడ్ యూ. ఓకేనా? ఈజ్ నన్ ఆఫ్ యువర్, నిన్ను ఎందుకు మేము వాళ్ళతో పాటు చూజ్ చేసుకోలేదు, అది నన్ ఆఫ్ యువర్ బిజినెస్, నీకు సంబంధం లేనిదని చెప్పడం. ఓకేనా? మొత్తం బీ ఫార్మ్ వెర్బ్కు ముందు
సబార్డినేట్ క్లాజ్ ఉంది కాబట్టి ఇది నౌన్ క్లాజు. లేదంటే ఇక్కడ ఈ పార్ట్లో బీ ఫార్మ్ వర్బ్ ముందు వాట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని ప్రశ్నిస్తే వచ్చే ఆన్సర్ కూడా వై వీ చూజ్ నాట్ టు ఇన్క్లూడ్ యూ అని వస్తుంది కాబట్టి ఇది నౌన్ క్లాజ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ వెర్బ్గా నౌన్ క్లాజ్ పనిచేస్తుంది. ఉదాహరణ ఏంటంటే గిరి టోల్డ్ మీ దట్ హీ వాజ్ గోయింగ్ టు బీ లేట్. గిరి టోల్డ్ మీ దట్ హీ వాజ్ గోయింగ్ టు బీ లేట్. దట్ అనే సబార్డినేట్ కంజంక్షన్, తర్వాత సబ్జెక్ట్ ఫైనల్ వర్బ్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఇది నౌన్ క్లాజ్. అయితే ఇక్కడ మనము గిరి టోల్డ్ మీని వాట్ అని ప్రశ్నిస్తే, గిరి టోల్డ్ మీని వాట్ అని ప్రశ్నిస్తే వచ్చే ఆన్సర్ దట్ హీ వాజ్ గోయింగ్ టు బీ లేట్ అని ఆన్సర్ మనకు వస్తుంది. ఓకేనా, కాబట్టి ఇది నౌన్ క్లాజ్. నెక్స్ట్ అంటే ఈ సెంటెన్స్లో ఇది ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. నెక్స్ట్ అండి ఐ నో విచ్ పెన్ యూ వాంట్. ఐ నో అని ఉందండి. ఐ నో వాట్ అని ప్రశ్నిస్తే మనకి ఆన్సర్ అంతా కూడా వస్తుంది. ఐ నో వాట్ అని ప్రశ్నిస్తే విచ్ పెన్ యూ వాంట్ అని వస్తుంది. విచ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్, సబ్జెక్టు ఫైనల్ వర్బ్ కాంబినేషన్ ఉంది కాబట్టి సబ్జెక్టు ఫైనల్ వర్బ్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఏమవుతుంది నౌన్ క్లాజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఐ నో వేర్ హీ లివ్స్. ఐ నో తర్వాత వాట్ అని ప్రశ్నిస్తే ఇక్కడ డబుల్ హెచ్ వర్డ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఫైనల్ వర్బ్ వచ్చింది కాబట్టి ఇది నౌన్ క్లాజు. ఐ నో వాట్ అని ప్రశ్నిస్తే వచ్చే ఆన్సర్ వేర్ హీ లివ్స్. అతను ఎక్కడి నుంచి వస్తున్నాడో నాకు తెలుసుని. నెక్స్ట్ అండి హీ బైస్ వాట్ ఎవర్ హీ లైక్స్. హీ బైస్ వాట్ ఎవర్ హీ లైక్స్. హీ బైస్ వాట్, హీ బైస్ వాట్ ఎవర్ హీ లైక్స్. అతనికి ఏదైతే ఇష్టమో అదే కొన్నాడు అని అర్థం. ఈ బైస్ని వాట్ అని ప్రశ్నిస్తే ఈ ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇది నౌన్ క్లాజ్ అవుతుంది. ఓకేనా. మరియు ఇది ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. ఈ సెంటెన్స్కి ఆబ్జెక్ట్గా, ఈ వెర్బ్కి ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. ఇక్కడ కూడా ఇది కూడా ఆబ్జెక్ట్గానే పనిచేస్తుంది. ఇక్కడ చూడండి హీ బైస్ వెన్ ద నీడ్ అరైజెస్. హీ బైస్ తర్వాత ఇప్పుడు కూడా వాట్ అని ప్రశ్నిస్తే ఇక్కడ ఆన్సర్ రావాలి. ఈ బైస్ వాట్ అని ప్రశ్నిస్తే వెన్ ద నీడ్ అరైజెస్, ఎప్పుడైతే అవసరం వచ్చిందో అప్పుడా. ఈ బైస్ వాట్ అని ప్రశ్నిస్తే ఆన్సర్ ఇది సూటబుల్గా లేదు. ఈ బైస్ ప్రశ్నిస్తే ఆన్సర్ వెన్ ద నీడ్ అరైజెస్ అనే ఆన్సర్ సూటబుల్గా లేదు. కాబట్టి అతను ఎప్పుడు కొన్నాడో, అతనికి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు కొన్నాడు అంతేగాని వాట్ అని ప్రశ్నిస్తే ఏంటి కొన్నాడని చెప్పట్లేదు ఇక్కడ. కాబట్టి ఇది నౌన్ క్లాజ్ అనేది కాదు. కాబట్టి ఇక్కడ మెయిన్ క్లాజ్ మెయిన్ వెర్బ్ని మనం వాట్ అని ప్రశ్నిస్తే వచ్చిన ఆన్సర్ దీనికి కరెక్ట్గా సూటబుల్ ఉండాలి, ఉంటేనే నౌన్ క్లాజ్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ హీ టోల్డ్ మీ వై హీ వాజ్ క్రయింగ్ ఎస్టర్డే. హీ టోల్డ్ మీ వాట్ వై హీ వాజ్ క్రయింగ్ ఎస్టర్డే. నేను ఎందుకు నేను ఏడ్చానో చెప్పాడనమాట. కాబట్టి ఇది నౌన్ క్లాజ్. కాబట్టి ఇది సబార్డినేట్ కంజంక్షన్, సబ్జెక్టు ఫైనల్ వర్బ్ కాంబినేషన్ కాబట్టి నౌన్ క్లాజ్. డూ యూ నో వేర్ హీ లివ్స్. క్వశ్చన్స్లో చూడండి. డూ యూ నో వేర్ హీ లివ్స్. ఇక్కడ డూ యూ నో వాట్ అని ప్రశ్నిస్తే వేర్ హీ లివ్స్, ఎక్కడ నివసిస్తున్నాడో నీకు తెలుసా. కాబట్టి ఇది నౌన్ క్లాజ్. నెక్స్ట్ ఇది ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది, ఇది కూడా ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అండి సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా నౌన్ క్లాజ్ ఏ విధంగా పనిచేస్తుంది. మొత్తం ఏంటంటే ఆబ్జెక్ట్గా పనిచేసినా, సబ్జెక్ట్గా పనిచేసినా, సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా పనిచేసినా, ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రపోజన్గా పనిచేసినా, ఎక్కడైనా మనకు వాట్ అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానమే మనకు నౌన్ క్లాజ్ అవుతుంది. అలాగే బీ ఫార్మ్ ముందు ఉన్నటువంటి సబార్డినేట్ క్లాజు, బీ ఫార్మ్ వర్బ్ తర్వాత వెంటనే వచ్చే సబార్డినేట్ క్లాజులు కూడా మనకి నౌన్ క్లాజులు అవుతాయి అన్నమాట. ద ఫ్యాక్ట్ ఈజ్ బీ ఫార్మ్ వర్బ్ ఉంది, తర్వాత ఇదంతా కూడా ఏమవుతుందండి నౌన్ క్లాజ్. ఎలా ఉండాలి అది సబార్డినేట్ కంజంక్షన్ ఉండాలి, పక్కన సబ్జెక్టు ఫైనల్ వర్బ్ కాంబినేషన్ ఉండాలి బీ ఫార్మ్ వర్బ్ తర్వాత, అది నౌన్ క్లాజ్. పోనీ దీని తర్వాత మనం వాట్ అని ప్రశ్నిస్తే ద ఫ్యాక్ట్ ఈజ్ వాట్ అని ప్రశ్నిస్తే దట్ ఈజ్ ఏ గుడ్ బాయ్ అనే ఆన్సర్ మనకి వస్తుంది. మరియు బీ ఫార్మ్ వర్బ్స్ తర్వాత వచ్చేదంతా కూడా మనకి సబ్జెక్ట్ కాంప్లిమెంటు, సబ్జెక్ట్ గురించే మాట్లాడుతుంది. కాబట్టి మై ప్రాబ్లమ్ ఈజ్ దట్ నోబడీ అండర్స్టాండ్స్ మీ, ఇది నౌన్ క్లాజ్ అని. ఎందుకంటే ఇక్కడ బీ ఫార్మ్ వర్బ్ తర్వాత వెంటనే సబార్డినేట్ క్లాజ్ వచ్చింది కాబట్టి నౌన్ క్లాజు. నెక్స్ట్ ద ప్రాబ్లమ్ ఈజ్ వాట్, లేదా ఈ ప్లేస్లో మనం ఏదో పెట్టుకోవచ్చు. ద ప్రాబ్లమ్ ఈజ్ ఇట్, ద ప్రాబ్లమ్ ఈజ్ దట్, ఏదో పెట్టుకోవచ్చు. సంథింగ్, ద ప్రాబ్లమ్ ఈజ్ సంథింగ్ పెట్టుకుంటే ఆ ప్లేస్లో ఇదంతా ఉంది కాబట్టి ఇది నౌన్ క్లాజ్. ఎందుకంటే సబ్జెక్ట్ సబార్డినేట్ కంజంక్షన్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, ఫైనల్ వర్బ్ ఉంది కాబట్టి ఇది నౌన్ క్లాజ్ అనమాట. ఓకేనా. ద రీజన్ ఆఫ్ హిజ్ ఫెయిల్యూర్ ఈజ్ దట్ హీ ఈజ్ కేర్లెస్. ఈజ్ అనే బీ ఫార్మ్ తర్వాత దట్తో ఉంది కాబట్టి ఇదంతా కూడా నౌన్ క్లాజ్.
లేదా ద రీజన్ ఆఫ్ హిజ్ ఫెయిల్యూర్ ఈజ్ వాట్ అని ప్రశ్నిస్తే వచ్చే ఆన్సర్ దట్ హీ ఈజ్ కేర్లెస్ అని వస్తుంది. కాబట్టి అదంతా కూడా నౌన్ క్లాజ్ కింద పనిచేస్తుంది. ఓకేనా, మరియు సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా పనిచేస్తుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రపోజన్. ప్రపోజన్కు ఆబ్జెక్ట్గా ఉన్నప్పుడు కూడా పక్కన సబార్డినేట్ కంజంక్షన్తో పాటు నౌన్ క్లాజ్ వస్తుంది. సబార్డినేట్ కంజంక్షన్తో స్టార్ట్ అయ్యి ఒక క్లాజ్ వస్తే అది నౌన్ క్లాజ్ అవుతుందని అర్థం. చూద్దాం. ప్లీజ్ లిజన్ టు వాట్ హీ సేస్. ప్లీజ్ లిజన్ టు అనే ప్రపోజన్ ఉంది. ప్రపోజన్ తర్వాత వాట్ హీ సేస్ చూసారా, WH వర్డ్ సబ్జెక్ట్ ఫైనైట్ వర్బ్, ఇది నౌన్ క్లాజ్. ప్రపోజన్ తర్వాత ప్రపోజన్కి ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రపోజన్ కాబట్టి ఇదేమవుతుందండి వాట్ హీ సేస్ అనేది నౌన్ క్లాజ్. సబార్డినేట్ కంజంక్షను సబ్జెక్ట్ ఫైనైట్ వర్బ్. దెర్ ఈజ్ నో మీనింగ్ ఇన్ వాట్ యు సే. నువ్వే చెప్తాను అందులో అర్థం లేదు. ఇక్కడ ఇన్ అనే ప్రపోజను, ప్రపోజన్ తర్వాత వాట్ యు సే అని చూడండి. కాబట్టి దెర్ ఈజ్ నో మీనింగ్ ఇన్ వాట్. అలాగే ప్లీజ్ లిజన్ టు వాట్ అని ప్రశ్నించుకున్నా వస్తుంది. లేదంటే ప్రపోజన్ తర్వాత మనకి సబార్డినేట్ కంజంక్షను పక్కన సబ్జెక్టు పక్కన ఫైనైట్ వర్బ్ ఉన్నట్లయితే ప్రపోజన్ తర్వాతగా ఈ విధంగా వచ్చినట్లయితే సబార్డినేట్ క్లాజ్ వచ్చినట్లయితే ప్రపోజన్ తర్వాత సబార్డినేట్ క్లాజ్ వచ్చినట్లయితే అది నౌన్ క్లాజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ యూ మస్ట్ నాట్ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ హీ డస్. యూ మస్ట్ నాట్ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ తర్వాత వాట్ హీ డస్. వాట్ అనే సబార్డినేట్ కంజంక్షన్ సబ్జెక్టు ఫైనైట్ వర్బ్ సబార్డినేట్ క్లాజ్ వచ్చింది కాబట్టి ఇది మనకి ఏమవుతుందంటే ఈ పార్ట్ అంతా కూడా నౌన్ క్లాజ్ అవుతుంది. ఐ కుడ్ నాట్ కమ్ ఫర్ ఇట్ వాజ్ డార్క్. ఇక్కడ చూడండి చాలామంది ఇక్కడ ఫర్ అనే ప్రపోజన్ ఉంది. ప్రపోజన్ అంటే ఈ పక్కన నౌన్ క్లాజ్ అయిపోద్ది, అవ్వదు. పక్కన ఏం రావాలంటే సబార్డినేట్ క్లాజ్ రావాలి. సబార్డినేట్ క్లాజ్ రావాలంటే ప్రపోజన్ తర్వాత సబార్డినేట్ కంజంక్షన్స్ రావాలి. ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్ ఏమి వచ్చాయా, రాలేదు. కాబట్టి ఇదేమిటిది, ఇక్కడ ఫర్ అనేది దేనిగా పనిచేస్తుంది, ప్రపోజన్ కింద కాదు, కోఆర్డినేట్ కంజంక్షన్ కింద పనిచేస్తుంది. ఇక్కడ బికాజ్ అని మీనింగ్ వస్తుంది. ఐ కుడ్ నాట్ కమ్ బికాజ్ ఇట్ వాజ్ డార్క్, కోఆర్డినేట్ కంజంక్షన్ కింద వస్తుంది. అప్పుడు ఇది కోఆర్డినేట్ క్లాజ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇది మాత్రం నౌన్ క్లాజ్ అవ్వదు. ప్రపోజన్ తర్వాత సబార్డినేట్ క్లాజ్ వచ్చి సబ్జెక్టు ఫైనైట్ వర్బ్ రావాలి. ఆ స్ట్రక్చర్ లేదు కదా, కాబట్టి ఇది నౌన్ క్లాజ్ అవ్వదు. నెక్స్ట్ హీ ఆస్క్డ్ అబౌట్ వై గిరి ఏట్ దోస్ హాట్ పెప్పర్స్. హీ ఆస్క్డ్ అబౌట్ అనే ఇక్కడ ప్రపోజన్ ఉంది. ప్రపోజన్ తర్వాత దానికి ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది ఇది అంత క్లాజ్. వై తర్వాత వైతో స్టార్ట్ అయ్యి సబ్జెక్టు ఫైనైట్ వర్బ్ కాబట్టి ఇది నౌన్ క్లాజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ అండి హీ సెడ్ ఐ వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే. మనము రిపోర్టెడ్ స్పీచ్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చెప్పుకుంటాం. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. కొటేషన్స్ లోపల ఉన్నటువంటి ఇదంతా కూడా నౌన్ క్లాజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి, నౌన్ క్లాజ్ అవుతుంది. ఈ షెడ్ అన్నాడు కాబట్టి వాట్ అని ప్రశ్నిస్తే ఈ కొటేషన్ లోపల ఉన్నదంతా కూడా వస్తుంది కాబట్టి ఇదంతా కూడా నౌన్ క్లాజ్ కింద పనిచేస్తాయి. కొటేషన్ లోపల ఇచ్చిన ప్రతిదీ కూడా నౌన్ క్లాజ్. రవి సెడ్ టు సీత వేర్ ఆర్ యూ గోయింగ్. రవి సెడ్ టు సీత వాట్ అని ప్రశ్నిస్తే వేర్ ఆర్ యూ గోయింగ్. ఓకేనా. కాబట్టి ఇది నౌన్ క్లాజ్. నెక్స్ట్ అండి ఈ సేస్ దట్ హీ వాంట్ గో. ఈ సేస్ ఉందికండి, దీన్ని వాట్ అని ప్రశ్నిస్తే దట్ హీ వాంట్ గో అని వస్తుంది. కాబట్టి దీన్ని వాట్ అని ప్రశ్నిస్తే ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇది ఆబ్జెక్ట్ ప్లేస్ ఉంది కాబట్టి ఇది నౌన్ క్లాజ్ అవుతుంది. ఐ డిడ్ నాట్ నో వెదర్ ఇట్ విల్ రైన్. ఐ డిడ్ నాట్ నో వాట్ అని ప్రశ్నిస్తే ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్ సబ్జెక్ట్ ఫైనైట్ వర్బ్ కదా, ఇదంతా సబార్డినేట్ క్లాజ్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి ఇది ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈ సబార్డినేట్ క్లాజ్ నౌన్ క్లాజ్ అవుద్దా లేదని చెక్ చేయాలంటే ఐ డోంట్ నో తర్వాత వాట్ అని ప్రశ్నిస్తే ఏంటి తెలియదంటే వెదర్ ఇట్ విల్ రైన్, ఇప్పుడు వర్షం పడుతుందని, కాబట్టి నౌన్ క్లాజ్. ఐ డోంట్ కేర్ ఇఫ్ యువర్ కార్ బ్రేక్స్ డౌన్ ఆర్ నాట్. ఐ డోంట్ కేర్ వాట్ అని దీన్ని ప్రశ్నిస్తే ఇఫ్ యువర్ కార్ బ్రేక్స్ డౌన్ ఆర్ నాట్ అనే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. కాబట్టి ఇది నౌన్ క్లాజ్ అవుతుంది. లేదా వీటి ప్లేస్లో ఏదో పెట్టుకోవచ్చుండు. ఐ డోంట్ కేర్ సంథింగ్, ఐ డోంట్ కేర్ యూ, ఐ డోంట్ కేర్ దట్ అని పెట్టుకుంటే వాటి ప్లేస్లో ఎంత వస్తుంది కాబట్టి మీనింగ్ అది ఆబ్జెక్ట్ ప్లేస్ ఉంది కాబట్టి నౌన్ క్లాజ్ అవుద్ది. మరియు అది ఎలా ఉండాలి, సబార్డినేట్ కంజంక్షన్ పక్కన సబ్జెక్టు ఫైనైట్ వర్బ్ కాంబినేషన్ ఉండాలి. సబార్డినేట్ క్లాజ్ అవ్వాలని అర్థం. ఓకేనా. అదే ఇక్కడ వాటర్ ప్రశ్నతో వచ్చే ఆన్సర్ నౌన్ ఫ్రేజ్ కూడా అయింది. అక్కడ ఇది నౌన్ క్లాజ్, అక్కడ నౌన్ ఫ్రేజ్ అయ్యిందంటే దాని అర్థం ఏంటి, అక్కడ సబార్డినేట్ కంజంక్షన్ సబ్జెక్టు ఫైనైట్ వర్బ్ కాంబినేషన్ ఏమి ఉండదు. ఇక్కడ కూడా వాటర్ని ప్రశ్నిస్తే నౌన్ క్లాజ్ అవుతుంది. అయితే ఇక్కడ రూల్ ఏంటి, సబార్డినేట్ కంజంక్షన్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, ఫైనైట్ వర్బ్ ఉండాలి, ఆ ఆన్సర్ రావాలి వాటర్ని ప్రశ్నిస్తే. అది దానికి దీనికి తేడా, నౌన్ ఫ్రేజ్కి నౌన్ క్లాజ్కి.
నెక్స్ట్ అండి, ఈ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ సా ది మూవీ. ఈ ఆస్క్డ్ మీ అని ప్రశ్నిస్తే వాట్ అని ప్రశ్నిస్తే ఇఫ్ ఐ సా ది మూవీ. ఈ ఆస్క్డ్ మీ వాట్ ఇఫ్ ఐ సా ది మూవీ. కాబట్టి ఇది నౌన్ క్లాజ్. ఓకేనా. డూ యు నో ఇఫ్ ద బ్యాంక్స్ ఆర్ ఓపెన్. డూ యు నో వాట్. డూ యు నో వాట్ అని క్వశ్చన్ ఇస్తే ఇఫ్ ద బ్యాంక్స్ ఆర్ ఓపెన్ అని క్వశ్చన్ వస్తుంది. ఇది నౌన్ క్లాజ్ అండి. సబార్డినేట్ కంజంక్షన్, సబ్జెక్టు, ఫైనల్ వెర్బ్ అంటే సబార్డినేట్ క్లాజ్. ఇన్ఫార్మ్ హిమ్ ఇంపరేటివ్ సెంటెన్స్ అడుగుతాం. స్టార్టింగ్లో సబ్జెక్ట్ ఉన్నట్టే, యూ ఉన్నట్టే, కానీ రాయము. ఇన్ఫార్మ్ హిమ్ వెన్ హీ విల్ కమ్. కాబట్టి ఇన్ఫార్మ్ హిమ్ ని వాట్ అని ప్రశ్నిస్తే వెన్ హీ విల్ కమ్. సబార్డినేట్ కంజంక్షన్, WH వర్డ్, సబ్జెక్టు, ఫైనల్ వెర్బ్. కాబట్టి ఇది నౌన్ క్లాజ్. ఇట్ సీమ్స్ హీ ఈజ్ రిచ్. కొన్ని సందర్భాల్లో ఇక్కడ లింకింగ్ వెర్బ్స్ తర్వాత సీమ్స్, నో, థింక్ తర్వాత మధ్యలో దట్ రాసిన ఒకటే, రాయిపోయిన ఒకటే. ఇట్ సీమ్స్ దట్ హీ ఈజ్ రిచ్ అన్న ఒకటే, ఇట్ సీమ్స్ హీ ఈజ్ రిచ్ అన్న ఒకటే. అది ఉన్న లేకపోయినా మధ్యలో దట్ ఉన్నట్టు ఇక్కడ భావించి ఇదంతా కూడా ఇట్ సీమ్స్ వాట్ అని ప్రశ్నిస్తే దట్ హీ ఈజ్ రిచ్ లేదా ఈ ఈజ్ రిచ్ అని అనొచ్చు. రెండు కూడా నౌన్ క్లాజులు అవుతాయి. ఐ నో వాట్ హీ డైడ్. ఐ నో దట్ హీ డైడ్ ఇచ్చిన, ఐ నో హీ డైడ్ ఇచ్చిన ఒకటే. లింకింగ్ వెర్బ్స్ తర్వాత దట్ యూజ్ చేసే సందర్భంలో దట్ రాయకపోయినా పర్లేదు అనమాట. ఐ నో వాట్ అంటే దట్ హీ డైడ్ అని వస్తుంది, నౌన్ క్లాజ్. దట్ లేకుండా హీ డైడ్ ఇచ్చిన నౌన్ క్లాజే. ఇక్కడ దట్ లేకుండా హీ ఈజ్ రిచ్ ఇచ్చిన నౌన్ క్లాజ్. ఎప్పుడంటే లింకింగ్ వెర్బ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను వాటి తర్వాత. నెక్స్ట్ ఐ థింక్ దట్ షీ వాజ్ రైట్. ఐ థింక్ దట్ షీ వాజ్ రైట్. ఐ థింక్ వాట్ అని ప్రశ్నిస్తే షీ వాజ్ రైట్ లేదా దట్ షీ వాజ్ రైట్ వస్తుంది. ఈ మధ్యలో దట్ ఇచ్చిన ఇవ్వకపోయినా నౌన్ క్లాజ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ ద బాయ్ ఇన్ ద బ్లాక్ సూట్ ఈజ్ మై బ్రదర్. ఇక్కడ ఈజ్ మై బ్రదర్ ఉంది కదా, దీనికి ముందు ఉన్నటువంటిది అంతా కూడా సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. అలాగే దట్ హీ పాస్డ్ ది టెస్ట్ ఈజ్ నాట్ నోన్ టు మీ. దీనికి ముందు ఉన్నటువంటిది అంతా కూడా సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. అయితే ఇది నౌన్ ఫ్రేజు, ఇది నౌన్ క్లాజ్. తేడా ఏంటంటే ఇక్కడ మెయిన్ వెర్బ్ ఇక్కడ ఈజ్ మై బ్రదర్ ముందు అంతా కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఇది నౌన్ ఫ్రేజ్కి ఎందుకు పనిచేస్తుందంటే ఇదంతా సబ్జెక్ట్ ప్లేస్ ఉంది. అయితే బాయ్ ఉంది, ద బాయ్ గురించి ఇక్కడ ఈ ఇన్ ద బ్లాక్ షూట్ అంతా కూడా ప్రిపోజల్ ఫ్రేజ్ అనేది ఈ బాయ్ గురించి మాట్లాడుతుంది. సో ఇది అంతా ఒకటే వర్డ్. నెక్స్ట్ అంటే ఇందులో సబ్జెక్ట్ ఉంది, పక్కన ఫైనల్ వెర్బ్ కాంబినేషను లేదు. నెక్స్ట్ ఏంటంటే నౌన్ క్లాజ్ అవ్వదు. ఎందుకంటే నౌన్ క్లాజ్ అవ్వాలంటేనే సబార్డినేట్ కంజంక్షన్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, ఫైనల్ వెర్బ్ ఉండాలి, అప్పుడే ఇది నౌన్ క్లాజ్ కదా. కాబట్టి ఇది నౌన్ ఫ్రేజ్. ఇది ఇక్కడ కూడా సబ్జెక్ట్ ప్లేస్లో పనిచేస్తుంది. ఇది నౌన్ ఫ్రేజు, సబ్జెక్టు, ఫైనల్ వెర్బ్ కాంబినేషన్ ఉండదు, మరి దాని ముందు సబార్డినేట్ కంజంక్షన్ కూడా ఉండదు. కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజే అవ్వదు, అసలు క్లాజే అవ్వదు. కాబట్టి ఇది నౌన్ ఫ్రేజ్. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ బీ ఫార్మ్ వెర్బ్ ముందే ఉంది, కాకపోతే ఇది కూడా సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. ఇది నౌన్ క్లాజ్ అయ్యింది. ఎందుకంటే సబార్డినేట్ కంజంక్షన్ ఉంది, తర్వాత సబ్జెక్ట్ ఉంది, ఫైనల్ వెర్బ్ ఉంది, కాబట్టి సబార్డినేట్ క్లాజ్. కాబట్టి బీ ఫార్మ్ వెర్బ్ ముందు సబార్డినేట్ క్లాజ్ ఉంటే అది నౌన్ క్లాజ్. ఓకేనా. బీ ఫార్మ్ వెర్బ్ ముందు సబ్జెక్ట్ ప్లేస్లో ఫ్రేజ్ ఉంటే అది నౌన్ ఫ్రేజ్. ఓకేనా. దీని ప్లేస్లో కూడా ఇట్ పెట్టుకుంటే ఇట్ లేదా హీ పెట్టుకుంటే హీ ఈజ్ మై బ్రదర్ అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. కాబట్టి ఇది నౌన్ ఫ్రేజ్. కాకపోతే స్ట్రిక్ట్ చూసుకోవాలి ఇచ్చిన సెంటెన్స్ ఎలాగుంది. సబార్డినేట్ కంజంక్షను, ఫైనల్ వెర్బ్, సబ్జెక్టు అంటే సబార్డినేట్ క్లాజ్ అయిందా లేదు, అసలు క్లాజే కాదు. కాబట్టి ఇది నౌన్ ఫ్రేజ్. ఇది క్లాజ్. ఏ క్లాజ్ ఇది? సబార్డినేట్ క్లాజ్ మరియు సబ్జెక్ట్ ప్లేస్ ఉంది కాబట్టి నౌన్ క్లాజ్. ఈ విధంగా నౌన్ ఫ్రేజ్, నౌన్ క్లాజ్ మీరు చూసుకోవాలి. ఓకేనా. అది ఫ్రేజ్, ఇది క్లాజ్. జస్ట్ సింపుల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.